విశ్వాసము పరిణామాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 5 వరకు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంను అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. వాక్యానుసార విశ్వాసం అంటే పరిస్థితులు పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ దేవుని వాక్యానికి ధైర్యంగా విధేయత చూపడమే. ఈ విశ్వాసం పనిచేసే తీరు చాలా సామాన్యమైంది. దేవుడు మాట్లాడతాడు, మనం ఆయన వాక్కును వింటాం. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిణామాలు ఎలా ఉండబోతున్నా మనం ఆయన వాక్కును నమ్మి దానికి అనుగుణంగా నడుచుకుంటాం. పరిస్థితులు అసాధ్యంగా ఉండవచ్చు, పరిణామాలు తెలియని రీతిగా భయం గొలిపే విధంగా ఉండవచ్చు. అయినా సరే మనం దేవుని వాక్యానికి ఒకే రీతిగా విధేయత చూపుతాం మరియు ఆయన సరైనదే అత్యుత్తమమైనదే చేస్తాడని నమ్ముతాం. రక్షింపబడని ప్రపంచం నిజమైన వాక్యానుసార విశ్వాసాన్ని అర్థం చేసుకోలేదు. బహుశా దానికి కారణం లోకం నేటి సంఘంలో విశ్వాసాన్ని కార్యరూపంలో చూడడం బహు అరుదు కావడమే. నిరాశా ధోరణి గల సంపాదకుడు హెచ్ఎల్ మెంకెన్ విశ్వాసాన్ని అసాధ్యమైనవి సంభవమనే అహేతుకమైన ఓ నమ్మకం అని నిర్వచించాడు. విశ్వాసముంచినది ఏపాటి మంచిదో విశ్వాసం కూడా అంతే మంచిదని గ్రహించడంలో ఈ ప్రపంచం విఫలమవుతుంది. విశ్వాసం యొక్క గురి దేవుడే. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మరియు 20 నుండి 22 వరకు గల వచనాలు. విశ్వాసం అనేది మనం తయారు చేసుకునే ఓ మనోభావం కాదు. అది దేవుడు తన వాక్యంలో బయలుపరిచిన దానికి మన సంపూర్ణ స్పందన. అవిశ్వాసులు ఏం చెప్పినప్పటికీ హెబ్రీ గ్రంథకర్త మాత్రం విశ్వాసం అనేది ఒక ఆచరణాత్మక విషయమని స్పష్టం చేస్తాడు. 11వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసం దేవుడు చేసే దానిని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మనకిస్తుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. విశ్వాసం అంటే ఏమిటి? మీ విశ్వాసాన్ని పెంచుకునే కొన్ని అత్యుత్తమ విధానాలేవి? ఆమేన్.